గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న సిహెచ్ఓల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేస్తామని తెలిపారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నగరంలోని ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంఘీభావం తెలిపిన నాగేశ్వరరావుతో పాటు హెల్త్ ఆఫీసర్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ సిహెచ్ఓలకు వేతనాలు, ఇన్సెంటివ్లు మొత్తం కలిపి వేతనంగా చెల్లించాలన్నారు. రాత్రి 8 గంటలకు ఎస్ఆర్ఎస్ వేయాలనే నిబంధన రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎంలో ఎన్ఆర్ పాలసీ అమలు చేయాలని, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పలువురు సిహెచ్ఓలు మాట్లాడుతూ అసాధారణమైన పనిభారం నుంచి తమకు విముక్తి కలిగించాలని, ప్రస్తుతం అమలు చేస్తున్న న్యూ మెట్రిక్స్ విధానాన్ని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నెలవారీ 15,000 ఇన్సెంటివ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లోని విలేజ్ క్లినిక్లకు 3 నెలల అద్దె అడ్వాన్స్ చెల్లించాలన్నారు. మహిళా భద్రత దృష్టిలో ఉంచుకుని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలను తక్షణం విడుదల చేయాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గ్రామీణ విలేజ్ హెల్త్ క్లినిక్లలో 10,035 మంది సిహెచ్ఓలు విధులు నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేము అక్కడ విధులు నిర్వహించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం. అయితే ఈ మా లొకేషన్ ట్రేస్ చేయడం కొరకు, మీరు అక్కడ రెసిడెన్స్ ఉంటున్నారా లేదా అనే ఒక ట్రేస్ చేసే కొరకు మాకు కొత్తగా ఈ 8 PM FRS వేయమని చెప్పి ప్రభుత్వం మాకు ఆదేశాలు జారీ చేసింది. దాని కొరకు మా ప్రోత్సాహకాల్లో ఇవ్వాల్సినటువంటి 15,000లో 5,000 రూపాయలు హెచ్ఆర్ఏ ఇవ్వకుండా మాకు రెసిడెన్స్ మాకు ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్లో కోతలు పెట్టడం అనేది చేస్తూ వస్తున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు భంగం కలిగిస్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో చొరవ తీసుకొని 8 PM FRS అని వెంటనే రద్దు చేయాలి. అలాగే ఈ గందరగోళమైనటువంటి పని విధానాలను అమలు చేసే విధానంలో వర్క్ ప్లాన్ అనేది లేకపోవడం వల్ల సిహెచ్ఓలు ఏ విధంగా మేము పని చేయాలో కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం. వెంటనే మేము ఏదైతే సర్వీసులు ప్రజలకు అందిస్తున్నామో ఆ సర్వీసులు అన్నిటికీ కూడా వర్క్ ప్లాను, SOPs విడుదల చేసి మేము ప్రశాంతంగా వర్క్ చేసుకునేటటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పి, అలాగే మాకు ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్లు ఎలాంటి కోతలు లేకుండా 15,000 రూపాయలు ఇన్సెంటివ్లు కూడా మీకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి చోట ధర్నాలు అనేవి జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు, మీరే ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ధర్నాకి ఒక కారణం ఉంటుంది. వాళ్ళకి జీతం సరిపోకు, లేదంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల శాలరీ అనేది పెంచడం వాటి కోసమో చేస్తున్నారు. మేమైతే మాకు ఏదైతే ఇస్తామో అనే నిర్దిష్టమైన శాలరీని ఫిక్స్ చేసి దాన్ని ఇవ్వకుండా తగ్గించేసి మా బ్రతుకుల్ని ఒక ప్రశ్నార్థకంగా మార్చారు. ఆ ప్రశ్నార్థకమైన మార్పుని మేము ప్రజలందరికీ తెలియచేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ప్రజలలో మమేకమై వర్క్ చేస్తున్నాము. మా ప్రతి పరిస్థితిని మా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో మేము ప్రజల ద్వారా మేము ఏదైతే మేము ఇబ్బందులు పడుతున్నామో అది గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటున్నాము. ముఖ్యంగా మహిళలుగా మేము ఇక్కడ 10,032 మంది సిహెచ్ఓస్ ఉన్నామండి. ఈ 10,032 మందిలో 8,900కి పైగా ఆడవాళ్ళు మాత్రమే వర్క్ చేస్తున్నారు. మహిళలుగా మేము ఉన్నప్పటికీ కూడా ఇంతమంది మహిళలుగా ఉన్నా మాకు 8 PM FRS అమలు అనేది పెట్టారు. గత 2 సంవత్సరాల కాలం నుంచి కూడా 8 PM FRS కోసం చెప్తూనే ఉన్నారు. మేము అనేక సార్లు విన్నమించుకున్నాం. ఎందుకంటే మహిళలకు భద్రతగా లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్ కానీ లేదా వాళ్ళు ఇచ్చిన ఏవైతే HWC బిల్డింగ్లు కానీ ఏవైతే ఉన్నాయో శ్మశానాల పక్కన ఊళ్ళ చివరిలో చాలా దారుణమైన ప్రదేశాల్లో అక్కడ కట్టించడం జరిగింది. ఉదయకాలంలో వర్క్ చేయడమే ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో రాత్రి 8 గంటల వరకు ఉండి మేము ఏ విధంగా మేము మా వృత్తిని కొనసాగించగలము? అసలు మరి ఆడవాళ్ళకి భద్రతను కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఉన్న ఈ ప్రభుత్వం మరి ఆడవాళ్ళగా మరి మా సిహెచ్ఓల బాధను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మాకైతే అర్థం కావట్లేదు. టీటీడీలో దశాబ్దాలుగా సన్నిధి గొల్లలుగా సేవలందిస్తున్న యాదవులను తొలగించే కుట్ర జరుగుతుందని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఆరోపించారు. తిరుపతిలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సన్నిధి గొల్లగా పనిచేస్తున్న వెంకటేశ్వర్ల యాదవ్ను విధుల నుంచి తొలగించడం యాదవులపై వివక్షకు నిదర్శనమని మండిపడ్డారు. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా సన్నిధి గొల్లలను తొలగించే ప్రయత్నాలు జరిగాయని, యాదవుల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామి పైన వారితో పాటు వారికి నిత్య కైంకర్యాలు చేస్తూ వారి దర్శనాన్ని తొలిసారి ఈ కలియుగంలో చూసుకున్నటువంటి యాదవుల పైన, వారి సామాజిక వర్గం పైన పడింది. మొదటి నుండి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో బీసీలన్నా, ముఖ్యంగా యాదవ సోదరులైనా ఎందుకో ఆయన చాలా విపరీతమైనటువంటి చిరాకు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ యాదవ సామాజిక వర్గ ఔన్నత్యాన్ని, వారి యొక్క అభిమతాన్ని, వారి యొక్క సంస్కృతిని దెబ్బ తీయాలనేటువంటి కుట్రలు పన్నుతూనే ఉన్నారు. మొన్న ఈ మధ్యన చూస్తే
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నంలో అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో యాదవ భవన్ కి స్థలం కేటాయిస్తే దాన్ని చూసి కన్ను కుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి యాదవుల యొక్క యాదవ భవన్ స్థలాన్ని రద్దు చేసినటువంటి కార్యక్రమాన్ని గమనించాం. ఇప్పుడు మరీ దారుణాతి దారుణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించబడుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సన్నిధి గొల్లగా 26 సంవత్సరాల నుండి కైంకర్యాలు చేస్తున్నటువంటి వెంకటేశ్వర్లు యాదవ్ గారిని అర్ధాంతరంగా విధుల నుండి తొలగించేటువంటి దారుణమైనటువంటి మహాపాపకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుంగ శిష్యుడైనటువంటి బిఆర్ నాయుడు గారు చేయడం శోచనీయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కేవలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించబడేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచంలో ఎంతో మంది హిందూ సమాజం ఉంటే ఆ హిందూ సమాజంలో దాన ధర్మాలకు నీతికి నిజాయితీకి పేరుందన్నటువంటి సన్నిధి గొల్లగా యాదవ జాతికి యాదవ సమాజానికి వెంకటేశ్వర స్వామి వరమిస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు గుండెలు తీసినటువంటి బంటు కాకపోతే ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకు తీసుకుంటున్నారు మీరు అంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులను ఆపేయటం దుర్మార్గమని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. రాయలసీమపై చంద్రబాబుకు ఎందుకింత ద్వేషమని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో 900 కోట్లతో 90% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు నిలిపివేయటం అన్యాయమన్నారు. తెలంగాణకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. అల్మట్టి ఎత్తు పెంపుపై నిర్లక్ష్యంగా చూస్తున్నారని, పోలవరంలో కూడా తక్కువ నీటి నిల్వతో రాష్ట్రానికి నీటి కొరత వస్తుందని హెచ్చరించారు. ఎయిమ్స్, బ్యాంకులు, హైకోర్టు, స్టీల్ ప్లాంట్ వంటి సంస్థలను తరలించడం రాయలసీమపై ప్రేమ లేదనే నిదర్శనమన్నారు. ఈ రోజున ఆ సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వెలిగొచ్చారు. ఒక విషయాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలనుకుంటా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాధినేతలు చెప్పాలనుకుంటాం, రాయలసీమ బిడ్డగా చెప్పుకునే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటికి తాగునీటికి రాష్ట్రం యావత్తు కష్టం రాబోతా ఉంది, ప్రమాదం ముంచుకొస్తుందన్న విషయాన్ని మీరు గమనించారా అని అడుగుతా ఉన్నాం. మీ దగ్గర నుంచి అక్కడక్కడ అరకొర తప్పించుకునే మాటలు తప్ప ఒక నిర్మాణాత్మకమైన ఏ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రజల ముందు పెట్టిన దాఖలా లేదు. అసెంబ్లీలో ఉండి కూడా జస్ట్ అట్లా చెప్పడం కోసమని అదే ట్రిబ్యునల్ పర్మిషన్ ఇస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము కంటిన్యూ చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి కాకుండా మరొకరు సమాధానం చెప్పినట్లు చూశాం. అవి మిమ్మల్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. ఈ రోజున కృష్ణా జలాలు, గోదావరి జలాలు, పోలవరం ఈ రెండు కూడా కష్టాల్లో పడతా ఉన్నాయి. మీ యొక్క నిష్క్రియ పర్వం వలన, లేకపోతే మీకు వ్యవసాయం పట్ల ఉన్న వ్యతిరేకత వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైన కష్టానికి గురి కాబోతా ఉన్నారు. వివరాలు చెప్పమంటే చెప్తాం మొత్తం మీకు, కానీ ఆలోచించుకోమని చెప్పడం కోసం 4-5 మాటలు మాత్రం చెప్పాలనుకుంటా ఉన్నా. అయా ఈ రోజున కృష్ణా నుంచి వచ్చే నీళ్లు, శ్రీశైలంలో కృష్ణా నీళ్లు నిరంతరం ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వచ్చిన నీళ్లు, ఇంతవరకు వచ్చే నీళ్లలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం అధికారులు దాదాపు 8 టీఎంసీల నీళ్లు రోజు తరలించుకొని పోతున్నారు. మీకేమైనా గుర్తుకుంటుందా? 800 అడుగులు చేరకముందే, ఇంకా కృష్ణా నీళ్లు శ్రీశైలంలోకి రాకముందే నెట్టెంపాడు దగ్గర, జూరాల దగ్గర వచ్చిన తర్వాత 800 అడుగులకు కింద నుంచే ఆ విద్యుత్ ఉత్పత్తికి గాని, లేక దిండి, లేక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు గాని టీఎంసీల చొప్పున 8 టీఎంసీల నీళ్లు రోజు కూడా తరలించుకొని పోతా ఉన్నారు. మీకు ఎక్కడైనా గానీ యాదొస్తా ఉందా అడుగుతా ఉన్నా నేను.
తిరుమల పర్యటనలో బీఆర్ నాయుడు ని వెంట తీసుకుని తిరిగిన సీఎం చంద్రబాబు ఆయన చర్యలకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టేనని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ విమర్శించారు. బీఆర్ నాయుడుపై ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన్ను పక్కన పెట్టుకుని ఆలయ ప్రతిష్టను కాపాడతామని చెప్పటం విశ్వసనీయంగా లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఇద్దరి మధ్య విభేదాలున్నట్టు వచ్చిన ప్రచారం చంద్రబాబు తిరుమల పర్యటనతో అబద్ధమైందని అన్నారు. బీఆర్ నాయుడు ప్రతి దశలో చంద్రబాబు వెంటనే ఉండటం దీనికి నిదర్శనమన్నారు. సీఎం ప్రాధాన్యం ఇవ్వటం వల్లే ఆయన మరింత ధైర్యంగా మాట్లాడుతారని పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలంటే బీఆర్ నాయుడుతో వెంటనే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కు ముందరైతే మనం చూసినాం, ఒక బ్రాహ్మణ మహిళ చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా ఒక లెటర్ రాస్తూ, అయ్యా బీఆర్ నాయుడు అనే వాళ్ళు ఒక వ్యక్తి నన్ను మోసగించినారు, నా మనోభావన అదేవిధంగా నాకు చాలా బాధ కలిగించిన వ్యక్తి, అదేవిధంగా ఒక మహిళల్ని ఎట్లా అసభ్యకరంగా వాడుకున్నారో అనేది ఆమె తన ఒక లెటర్ లో ఇంత పెద్ద లెటర్ రాసి చంద్రబాబు నాయుడు గారికి తన ఆవేదన వ్యక్తపరిస్తే, ఎలక్షన్ కు ముందు ఎలక్షన్ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ లెటర్ అనేది కూడా ఆ మహిళ ఏదైతే రాసినందో ఆ లెటర్ అనేది కూడా పక్కన పెట్టేసి దాన్ని కన్సిడర్ చేయకుండా బీఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. టీటీడీ చైర్మన్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన తీరు మార్చుకోకుండా దిననిత్యం మనం చూస్తాం, తిరుపతి అంటే ఆగమ శాస్త్రం ప్రకారం సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క శాస్త్ర వేదాల ప్రకారం అదేవిధంగా ధర్మాన్ని అనుసరిస్తూ అక్కడ పూజ కైంకర్యాలు జరుగుతుంది. అటువంటి ఒక స్థలంలో పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్. అయితే బీఆర్ నాయుడు గారు ఎప్పుడైతే వైరల్ గా ఉన్న ఆ ఒక వీడియోని మనం చూసినాం, చాలా కాంట్రవర్షియల్ వీడియో, ఒక మహిళ గురించి మనం చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఈ ఒక్క వ్యక్తి గురించి యాక్షన్ తీసుకోకపోవడం చాలా బాధాకరం. సరే, ఈ విషయం గురించి బీఆర్ నాయుడు గారితో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అడిగితే నేను రెసిగ్నేషన్ ఇస్తాను అని చెప్పడం కూడా చాలా బాధాకరం. ఆయన ఆ విషయం మాట్లాడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ఒక ప్రశ్న. రాజీవ్ గాంధీ మున్సిపల్ పార్క్ లో కాంట్రాక్టర్ల బారి నుండి ప్రజలను కాపాడాలని ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు కోరారు. జిల్లా కలెక్టర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మికి గ్రీవెన్స్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పరుచూరి రాజేంద్ర మాట్లాడుతూ ప్రజలకు, పిల్లలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని పెంపొందించే విధంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ పార్క్ నందు పిల్లలు ఆడుకునే రైడ్స్, జైంట్ వీల్, డ్రాగన్, ఐకాన్ మెట్ టౌన్, ట్రైన్, బహిర్కాన్ కార్డ్స్, జాంటీ క్యాట్స్ లాంటి అనేక రైడ్లు సామాన్య ప్రజలకు అందనంత ఎత్తులో ఉన్నాయన్నారు. పీవీపీ, ట్రెండ్సెట్ లాంటి పెద్ద పెద్ద మాల్స్ లో ఉన్న ధరలతో పోటీ పడుతూ కొన్ని వాటికంటే ఎక్కువగా ఉండటంతో ప్రజల మీద, పార్క్ వస్తున్నటువంటి కుటుంబాల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ మున్సిపల్ పార్క్ లో కాంట్రాక్టుల దౌర్జన్యం, ప్రైవేట్ వ్యక్తుల దౌర్జన్యం బారి నుండి ప్రజలను కాపాడాలని చెప్పేసి ఆర్వైఎస్ఎఫ్ గా జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీషా గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో లక్ష్మీషా గారికి గ్రీవెన్స్ లో వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము జిల్లా అధికారులను, మున్సిపల్ శాఖ అధికారులను ఒకటే కోరుతా ఉన్నాం. విజయవాడ నగరంలో ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఆహ్లాదాన్ని పెంపొందించాలి అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ పార్క్, రాజీవ్ గాంధీ మున్సిపల్ పార్క్ లో ప్రైవేట్ వ్యక్తులు, కాంట్రాక్టర్ల దౌర్జన్యం, దాష్టికం మితిమీరిపోతా ఉంది. ప్రజలకి అందుబాటులో ఉండాల్సినటువంటి ఆడుకునేటటువంటి రైడ్స్ బయట ఉన్నటువంటి పెద్ద పెద్ద మాల్స్ లో ఉన్నటువంటి రేట్లకు సరిగా అక్కడ ఏర్పాటు చేయడం, 5 నిమిషాలకి 50 రూపాయలు, 100 రూపాయల పేర్లతో అనేక రైడ్స్ ని వందలాది రూపాయలు ప్రజల జేబులో నుంచి చిల్లులు పెట్టేటటువంటి పరిస్థితులు ఇచ్చేస్తా ఉన్నారు. రాజీవ్ గాంధీ పార్క్ లో ఉన్నటువంటి క్యాంటీన్ లో ఎంఆర్పి ధరల కంటే అధికంగా తినుబండారాలు, వాటర్ బాటిల్స్ ని అమ్మకం జరుగుతా ఉంది. లేబుల్స్ కూడా ఉన్నటువంటి ఐస్ క్రీముల మీద, ఇతర పదార్థాల మీద ఉన్నటువంటి లేబుల్స్ కూడా వాళ్లే ప్రత్యేకంగా ప్రింట్ చేసి స్టిక్కర్లు అతికించి మరి అమ్ముతూ ప్రజల జేబులకి చిల్లు పెడతా ఉన్నారు. పర్యవేక్షణ చేయవలసినటువంటి అధికార యంత్రాంగం
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఏదైతే ఒక మంచి సంకల్పంతో విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి, చిన్నారులకి, కుటుంబాలకి సేద తీరడానికి, ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ అధికారులు, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వలన, కొంతమంది చూసి చూడనట్లుగా కాంట్రాక్టర్లకు వత్తాసు పలకడం వల్ల ఏ విధంగా అధికారుల మీద, ప్రభుత్వం మీద చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారి చర్యలు తీసుకోవడంతో పాటుగా ఫుడ్ సేఫ్టీ విభాగం, అదేవిధంగా ఇతర శాఖల అధికారులు కూడా స్పందించి వెంటనే ఎంఆర్పి ధరలకు అమ్మేలాగా, అదేవిధంగా బయట ఉన్నటువంటి మాల్స్ కంటే తక్కువ ధరకి అక్కడ ఉన్నటువంటి రైడ్స్, జైంట్ వీల్ గాని, అక్కడ ఉన్నటువంటి కొలంబస్ గాని, ఇతర రైడ్స్ అన్ని కూడా తక్కువ ధరకు ఉండేలాగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.